మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కూటమి అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వ పాలన మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, వెనక నుంచి ప్రధాని మోదీ ఆశీస్సులు. అనుకున్న దానికంటే కూడా అద్భుతంగా పాలన సాగుతోందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్టు చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. మీరు చాలా దగ్గరగా కూటమి పాలనను గమనిస్తూ ఉన్నారు. మీరు గమనించిన అంశాలేంటి? ఎలా ఉంది కూటమి పాలన? కనీసం ఏ ప్రభుత్వం అయినా వచ్చి పరిపాలించేయడానికి ప్రూవ్ చేసేయడానికి 2 years అయినా పడుతుంది. ఇప్పుడు 14 నెలలు అనేక వాగ్దానాల మధ్య కూటమి అధికారంలో వచ్చింది. ఎందుకంటే సూపర్ 6 అని చెప్పి 151 సీట్లు కూడా కాదని చెప్పి 11కే పరిమితం చేసి అధికారంలో వచ్చినప్పుడు అనేక ఆశలు ప్రజల్లో ఉంటుంది. ఆ దిశగా ముందుకెళ్ళిందంటే కొంతమేరకు ఆల్మోస్ట్ 70% వెళ్ళిందని మనం అనుకోవాలి. మీరు అన్నట్టు ఈ 14 పాలలో ఏదైతే బేసిక్ నీడ్స్ అంటే 1వ తారీఖు కల్లా పెంచిన పెన్షన్లు వాళ్ళకి చేరుతున్నాయా లేదా, 5వ తారీఖు కల్లా జీతాలు వస్తున్నాయా లేదా, అసలు అమరావతి రాజధానిగా రూపాంతరం చెందుతున్న ఆశ ప్రజల్లో ఉంటుందా లేదా, ఆంధ్రుల జీవనాడికి పోలవరం పూర్తవుతుందా, ఇది మెయిన్ సబ్జెక్ట్స్. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మీరు అన్నట్టు అపారమైన 4.5 దశాబ్దాల అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ, వీళ్ళిద్దరికి మెండుగా మోదీ గారి ఆశీస్సులు ఆ ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే అస్తవ్యస్తంగా 5 సంవత్సరాల పరిపాలన, సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారు, బటన్ నొక్కారు. కానీ ప్రజలకి మేలు చేకూర్చే కంటే ఎక్కువగా కీడే జరిగింది. రోడ్లు లేవు, లిక్కర్ స్కాము, మైనింగ్ స్కాము, అన్ని స్కాములు మయమైపోయింది ఆంధ్రప్రదేశ్. 3 రాజధానులు అన్నారు, ఏ రాజధాని లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టుగా ఈ 14 నెలల పాలన మీరు దేశవ్యాప్తంగా చర్చే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అడుగు బాగానే ఉన్న పరిస్థితి నుంచి గ్రామీణాభివృద్ధిలో 23వ ప్లేస్ నుంచి ఇప్పుడు 3వ ప్లేస్కి వచ్చిందంటే ఒక ఆశ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తున్నారనేది మనం అనుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది అసలు ఏపీ రాజధాని ఏంటి అని. ఇప్పుడు రాజధానికి సంబంధించి కూటమి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? డెఫినెట్గా అంటే రాజధాని కొత్తగా ఈ అధికారుల రంగాన్ని కూటమి, ఎందుకంటే బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిస్తేనే కూటమి. ఈ కూటమి 164 సీట్లు వచ్చినాయి, ఎంపీలు వచ్చినాయి. ఈ ఎంపీలతోనే కేంద్రంలో మోదీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు. యూపీలో తగ్గిన, ఆంధ్రప్రదేశ్లో ఒకటి, బీహార్లో, ఏపీలో వచ్చిన ఎంపీ సీట్ల ఆధారంగా మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల రాజ్యాధికారం నేనే ఉంటాననే పరిస్థితి నుంచి, ప్రమాణ స్వీకారోత్సవంలో ఏర్పాట్లు చేసే పరిస్థితి నుంచి 11 సీట్కి పరిమితమయ్యారు. ఇవన్నీ ఓలన్ షోల్లో ఎవరు కీలక పాత్ర అంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పి చేశాడు. జగన్ నేను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి చేశాడు. 10 జిల్లాలు 0కే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఈ 11 మంది కూడా ఉంటారా లేదనే పరిస్థితి నుంచి ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ యొక్క రాజధాని ఆశ ఏదైతే ఉంటుందో 3 రాజధానులు అని చెప్పేసి ప్రజల్లో గందరగోళమైన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారు. ఇప్పుడు అమరావతి ఒక్కటే రాజధాని అనేది అటు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు చెప్తున్నమాట. కాబట్టి 24 hours 7,000 మంది వర్కర్స్తో పని జరుగుతుంది. బడ్జెట్లో కూడా మొదటి విడతలోనే 15,000 కోట్లు నిర్మలా సీతారామన్ కేటాయించడం అంటే మేము ఉన్నామనే భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సింగపూర్ కూడా మళ్ళీ వెళ్ళారు ఆయన,
వాళ్ళ యొక్క సలహాలు అడిగారు. పెట్టుబడులు పెట్టడానికి ఇతర గూగుల్ వాళ్ళని సంప్రదిస్తున్నారు, ఐటీ కంపెనీలు సంప్రదిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఒకవైపు లోకేష్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది అనేది ఆ ఆశ అనేది అందరిలో ఉందండి, ముఖ్యంగా ఈ 14 మాసాల్లో. ఎందుకంటే ఒక అటవీ శాఖ మంత్రి, ఒక పంచాయతీరాజ్, ఒక గ్రామీణాభివృద్ధిలో మంచి రికార్డు సృష్టిస్తున్నాడు యాజ్ ఎ డిప్యూటీ సీఎం. సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవంతో ఆయన చంద్రబాబు నాయుడు 2019లో ఆయన దిగిపోయేటప్పుడు 2024 మధ్యలో 2.5 లక్షల కోట్లు అప్పు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పుడు 10 లక్షల కోట్లకు అప్పు పోయింది. మరి ఈ డబ్బులన్నీ కూడా ఎవరి మీద పడతాయి? జనాల మీద పడతాయి కదా. మరి అప్పులు ఇన్నున్నా కానీ 1వ తారీఖు కల్లా పెంచిన పెన్షన్లు ఇస్తున్నారు, 5వ తారీఖు కల్లా జీతాలు ఇస్తున్నారు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి నుంచి రోడ్లు కూడా మనం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఆశ అనేది ఈ 14 మంత్స్లో ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలుగుతుంది. పవన్ కళ్యాణ్ ఇది ఒక పేరు కాదు, ఓ బ్రాండ్గా మారిపోయింది. ఎప్పుడైతే ఆయన కూటమితో కలిసి విజయాన్ని అందుకున్నారో ఆయన మీద అంచనాలు కూడా అలాగే పెరిగిపోయాయి. అంటే జనసేన అనేది ఒక రీజనల్ పార్టీ అయినా సరే అంతర్జాతీయ స్థాయికి ఇప్పుడు ఆయన పేరు కూడా వెళ్ళింది. ఉత్తరాది రాజకీయాల మీద ఈయన ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా మీరు చెప్పిన ప్రతి పాయింట్లో అండి, ఇతను ఎక్కడ గెలవడు, రాజకీయాలకు పనికిరాడు, సినిమాలకి పరిమితం అనే పరిస్థితి నుంచి ఇతను అసెంబ్లీ గేటు కూడా దాటనివని చెప్పిన వాళ్ళందరూ, రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, లేకపోతే వంశీ కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, రకరకాల మంది చాలామంది చెప్పారు, జోగి రమేష్, వాళ్ళు ఎవరైతే ఆయన అన్నారో వాళ్ళు ఇంటి గేటు దాటి రావట్లేని పరిస్థితి. ఆయన హ్యాపీగా 21 గెలిపించుకున్నాడు, సక్సెస్ రేట్ చూపించాడు. దశాబ్దం పైన పోరాటంలో అండి ఒక పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ, మీరు అన్నట్టు ఇది ప్రాంతీయ పార్టీ, జాతీయ భావజాలంతో కూడిన ప్రాంతీయ పార్టీ. జాతీయ భావజాలంతో బీజేపీ పెద్దలను ఒప్పించి టీడీపీని కలిపి ఈ రోజున అధికారులు తీసుకొచ్చిన పార్టీ. కాబట్టి ఇక్కడ ఏమంటండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా రాజకీయాలు బాగా నేర్చుకున్నాడు, స్థితప్రజ్ఞుడు. ఎక్కడ ఏం చేయాలో, ఎక్కడ ఏ స్టెప్ తీసుకున్నారో ఆయనకి చెందిన పరిణితి దేశంలో ఎవరికి లేరన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక హిందూ సనాతన సంప్రదాయం అని చెప్పి అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు ఉంటే ఎవరు చేయలేంది ఒక 100 కోట్ల మంది, అంటే 80% పాపులేషన్ హిందూస్ ఉండరు. నేనున్నాననే భరోసా ఇవ్వగలిగాడు కదా. ఇటు సౌత్ నుంచి నార్త్లో కూడా మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఈ సాక్షాత్తు ప్రపంచ దేశాల మన్ననలు పొందిన మోదీ గారే ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడంటే ఈయన ఏంటనేది రాజకీయాల్లో అర్థమైంది కదా. కాబట్టి ఎక్కడో లడ్డు అపవిత్రం జరిగితే ఈయన 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేయింది. హిందువులు సనాతన సంప్రదాయం అయింది. ఒకవైపు మహారాష్ట్ర ఎలక్షన్స్లో వెళ్తే అక్కడ సక్సెస్, ఢిల్లీ వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, లేకపోతే కుంకి ఏనుగుల కోసం కర్ణాటక వెళ్ళినా ఆ పార్టీ ఈ పార్టీని కాదు. ఈ వ్యక్తి రాజకీయాల్లో జాతీయ భావజాలం, ఆయన పదవికాంక్ష లేదండి, డబ్బు సంపాదించాలన్న యావా లేదు. పిల్లల డిపాజిట్లో 34 కోట్లు తీసేసి కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తుల్ని మనం రేరుగా చూస్తుంటాం. కాబట్టి ఆయనకున్న చిత్తశుద్ధి, ఈ దేశానికి, ఈ సమాజానికి, నేనన్నా ఈ ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో, ఈరోజు పవన్ కళ్యాణ్ పేరు, ఈయన తెలుగు రాష్ట్రాల వ్యక్తే కాదు, ఈయన నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. శ్రీనివాస్ గారు, ఓ ప్రభుత్వం బాగా పనిచేయాలంటే ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షం ఉండాలి. 5 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన వైఎస్ఆర్సీపీ అనేది పాత్ర పోషిస్తోంది. అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే తనకు తగ్గట్టుగా 40% ఓటు బ్యాంక్ వచ్చింది, కానీ అసెంబ్లీలో ప్రూవ్ చేసుకునే ప్రతిపక్ష పాత్ర లేదు. ప్రతిపక్షం కావాలని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ని అడిగిన ఇవ్వట్లా, కోర్టుకు వెళ్ళినా మీకు రాదంటున్నారు. కానీ ప్రజల్లో పోరాడే ఇది ఇప్పటికైనా జరిగిన తప్పుని, ఎందుకు సంక్షేమ అభివృద్ధిని మర్చాం, ఎందుకు 11కే పరిమితం అయిందని క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యం కూడా చేయట్లా. అందువల్ల ప్రజల్లో ఇంకా ప్రతిపక్షం తగ్గట్టుగా వీళ్ళకి పోరాడే శక్తి వాళ్ళలో కలగట్లా. కాబట్టి ఇప్పుడు ఏదైనా కానివ్వండి, మంచిగా పరిపాలన ఇస్తే ఇంకొక 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తారు. పరిపాలనలో వీళ్ళు కూడా సరిగ్గా పనిచేయకపోతే వీళ్ళు కాదని ఇంకొకరు అనుకుంటారు. మరి అటువంటి వ్యక్తి 25 సంవత్సరాల రాజకీయం నేను తప్పితే ఇంకెవరు రాజకీయాల్లో ఉండరు అనుకున్న వ్యక్తికి 5 సంవత్సరాలు ఎందుకు 11 స్థానాలకే పరిమితం చేశారంటే ప్రజల్లో నమ్మకం కోల్పోవటం. అదేవిధంగా పోరాడుతున్నారా అంటే ఇక్కడ అన్ని కేసుల్లో కూడా బోరగడ్డ అనిల్ కావచ్చు, ఒక నందిగం సురేష్ కావచ్చు, ఒక రోజా రేపమ్మపు ఆమె అరెస్ట్ అంటున్నారు, మొన్నదాకా వంశీ అరెస్టు, ఎన్ని అరెస్టులు, చెవిరెడ్డి, మిథున్ రెడ్డి, ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఇందువల్ల అందు లేదని ఎందు ఎతికినా ఏ అవినీతిలో చూసినా వైసీపీ నాయకులే కనపడుతున్నారు. మరి ప్రజల్లో రోజు రోజుకి సన్నగిల్లిపోయినప్పుడు ప్రజల్లో ప్రశ్నించే తత్వం కూడా ప్రధానమైన ప్రతిపక్షం పోషించాల్సినప్పుడు ఏం ప్రశ్నిస్తారు? ప్రశ్నించే ఇది కూడా వాళ్ళకి రోజు రోజు తగ్గిపోతుంది. ఈ పరిస్థితి అసలుకి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఊహించలా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జగనన్న వదిలిన బాణం తన రక్త సంబంధికురాలైన షర్మిలనే
ఆ బాణం ఆయన వైపే దూసుకెళ్తుంది. ఆమె చెప్పే పొదునైన మాటలు అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడతల్లా. స్వపక్షులు విపక్షంలాగా తన కుటుంబంలో తన బ్లడ్ రిలేషనే ఆయన్ని ఎదురుగా మాట్లాడి ఇంకొక పార్టీకి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉందంటే ఈ పరిస్థితులు ఎప్పుడు కూడా అన్ని వైపుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన పరిస్థితులే కనపడుతున్నాయి అన్నమాట. మొత్తం మీద కూటమి పాలన అనుకున్న దానికంటే కూడా బాగా జరుగుతోంది అని చెప్పి చందు శ్రీనివాస్ గారు చెబుతూ ఉన్నారు.